అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశామో మొదట ఏపీ సీఎం కు తెలియదు అని స్పష్టం. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఐటీ ఇండస్ట్రీలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, అంకిత భావం అవసరమని స్పష్టం. నేడు భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఘన నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రామ్ గోపాల్ వర్మకు అంధేరి కోర్టు గట్టి షాక్. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సీఎం స్పందిస్తూ 2 రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని, అయినా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్కకు తోశారన్నారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయినట్లు చెప్పారు. ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఆ మహిళ కుటుంబాన్ని 10-12 రోజులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశామో చంద్రబాబుకు పూర్తిగా తెలిసిండకపోవచ్చు అన్నారు. मिशन पुलिस करने के बाद भी वो आ गए, वो उनके सिक्योरिटी पीपल लोगों को पुश किए, वो क्रश में लोग कुछ डेथ भी हो गए. डेथ होने का इनके हाथ में नहीं है. डेथ होने के बाद भी 10-12 दिन कुछ परिवार के कुछ मदद नहीं दिया हुआ था, तो कानून उनके काम अब का सिस्टम में चल गए. हम तो उनका ये डेथ होने का इनके हाथ में नहीं है. डेथ होने के बाद भी 10-12 दिन कुछ परिवार के कुछ मदद नहीं दिया हुआ था, तो कानून उनके काम अब का सिस्टम में चल गए. हम చంద్రబాబు కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపట వాళ్ళ ఎంబడున్న అడ్డుకు బాల్కనీలో టాప్ బాల్కనీలో ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం చాలా అవసరం. కానీ సంచుల కొద్దీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇలాంటి వాటితో పనిలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీ ఉద్యోగుల మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక అని చెప్పారు. వారే లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయన్నారు. కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తాడు. నేను పొలిటీషియన్ని, పాలసీ మేకర్ని, నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదంటూ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తనను ఓ ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునే వాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం చాలా అవసరం. కానీ సంచుల కొద్దీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలకు, నిబద్ధతకు
మీ విద్యార్హతలకు నీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చంద్రబాబు అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీ ఉంటే పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. అధికారులు చేసే పనులతో తాము ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని చెప్పారు. అధికారులకు చిత్తశుద్ది ఉంటే ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతను పాత బస్తీ నుంచి ప్రారంభించాలన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదాపూర్ లో కుమారి ఆంటీకి ఇచ్చిన మినహాయింపును అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. చింతల్ బస్తీలో ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ సంయుక్తంగా రోప్ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన 100కు పైగా నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన వారంతా రోజువారీగా పొట్టపోసుకునే చిరు వ్యాపారులే. దీంతో అక్కడికి వచ్చిన దానం నాగేందర్ ఒకంత ఆవేశానికి గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే నోటీసులో లేకుండా కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆపకపోతే ఇక్కడే బైఠాయిస్తా, ఎమ్మెల్యే పదవి పోయినా సరే జేసీబీకి అడ్డంగా కూర్చుంటానని హెచ్చరించారు. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అంతా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఎమ్మడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి పిలువకొట్టాడు ముందు. ఏం చేస్తా, అవి చేసినాక చేస్తాం. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గుల కొడతారంట, రేపు అక్కడ గుల కొడతారంట. అదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుండిపోతారు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినోని, హైదరాబాద్ లో ఉన్నోని, నా జీవితం అంతా రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ లో మొదలైంది. మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటది. పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు, నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని. హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దానమంది జరిగిపోతే మాకు న్యాయం జరుగుతుందనే ఒక విశ్వాసం, అది కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు మొన్న అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి, సపోజ్ రోడ్డు మీద పొద్దున ఇడ్లీ బండి పెట్టుకుంటాడు. ఆ ఇడ్లీ రాత్రంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది, ఏం పేరు, కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి.
ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మోండా మార్కెట్, రామగోపాల్పేట, బేగంపేట డివిజన్లో పర్యటించారు. ఫుట్పాత్ వ్యాపారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్దేశించిన స్థలాల్లోనే వ్యాపారాలు జరుపుకోవాలన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ కు ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఫుట్పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. మనం ఇటువంటి కార్యక్రమాలు దావోస్ లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ ఎకనామీకి దోహదపడేలా R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నీరజ్ కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టర్తో లోకేష్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతికత, యంత్రాల తయారీకి సహకారం కోరుతున్నట్లు చెప్పారు. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీకి సహకరించాలన్నారు. ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీలు, R&D హబ్లు, విశ్వవిద్యాలయాలకు సహకారాన్ని అందించాలని కోరారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా సహకారం అందించాలన్నారు. స్థానిక తయారీదారులను యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు క్రిస్టల్లా మాట్లాడుతూ ఏపీలో కీలక రంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమాంబ ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నారా లోకేష్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేనున్నాను మీకు అండగా. వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి, మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమారమి 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచిల కంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ కుప్పం నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది, అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మరీ ముఖ్యంగా బంగారుపాలెం దగ్గర అయితే నేనున్నాను. ఆ రోజు లోకేష్ గారి పక్కన ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం. ఆయన మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆయన పర్సనల్ వ్యాన్స్, మీడియా వ్యాన్స్ ని ధ్వంసం చేశారు. మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. కొడుకు ఇంటి పన్ను కట్టుకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ ఆపడం అన్యాయం, అమానుషం. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. పెన్షన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే ఆ వృద్ధుల బతుకుబండి నడిచేది ఎట్లా? అధికారంలోకి వస్తే ప్రతి నెల 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వచ్చే 2000 రూపాయల పింఛన్ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య. ఒకవైపు లబ్దిదారులు కోత విధిస్తూ మరోవైపు చేతికందిన పింఛన్ను ఇంటి పన్ను బకాయిలు జమ చేయడం శోచనీయం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నమ్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటి పన్ను ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఢిల్లీలో కల్కాజీ నియోజకవర్గంలో అల్కలాంబా గెలుపు కోసం ముమ్మర ప్రచారం. ఈ రోజు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నేషనల్ ప్రెసిడెంట్ అల్కలాంబా గెలుపు కోసం తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు ముగ్గులి సునీతారావు ఆధ్వర్యంలో కల్కాజీ నియోజకవర్గం 64, 75 బూతులలో చేతి గుర్తుపైన ఓటు వేయాలని అల్కలాంబాని గెలిపించాలని ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ టీంతో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ జనరల్ సెక్రటరీ జ్యోత్సన, తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ఆర్ లక్ష్మి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిర్మలరెడ్డి, సుగుణ, అంజలి, రఫియా, రజిత, సంతోష, రూపా, ఎస్కే జాన్, పూనం ఠాకూర్, పుష్ప కటోజ్ మొదలగు వారు పాల్గొన్నారు. అన్వేష్ రెడ్డి చైర్మన్ సి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది బీఆర్ఎస్ తీరు. ముక్కు నేలకు రాసి తప్పయిందని చెప్పి రైతులకు ముందు క్షమాపణ అడగండి. మీరు రైతులను అవహేళన చేయడం, రైతులను పట్టించుకోకపోవడం వలనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకు రైతులను క్షమాపణలు అడగండి. మీరు చేసిన కమిటీ రైతు సంక్షేమం కోసం కాదు, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆత్మహత్యలు కూడా మీరు 10 సంవత్సరాలుగా చేసిన నిర్వాకం వల్లే జరుగుతున్నాయి. మీరు మొదలు పెడుతున్న ఆదిలాబాద్ జిల్లాలోనే ఆత్మహత్యలు చేసుకున్న ఎన్ని కుటుంబాలను కలిశారో చెప్పాలి. మీ 10 సంవత్సరాల పాలనలో రైతు ఆత్మహత్యలలో తెలంగాణను దేశంలోని 3వ స్థానం వచ్చింది అంటే మీ అసమర్థ అనేది మర్చిపోయారా? 2018లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఎన్నికల ముందు కేవలం 11,909.30 కోట్లు ఇచ్చి 8,378.97 కోట్లు ఎగ్గొట్టిన దొంగలు మీరు కాదా? మీ నిర్వాకం వలన రైతులపై 8,515 కోట్లు వడ్డీ భారం పడింది. నిజం కాదా? అయినా ఎందుకంత అక్కసు? అధికారం లేకపోతే ఏడాది కూడా ఉండలేరా? రైతులు లేనిపోయిన భయాలు సృష్టించి వారిని ఆత్మహత్యల వైపు పూరికల్పకండి. ఆ సన్నవాట్లకి బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకున్నాం. మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంద్ ఇచ్చిన తర్వాత మొత్తం రైతు సంక్షేమ పథకాలు డ్రిప్ కావచ్చు, పంటల నష్టపరిహారం కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, మొత్తానికి ఎగ్గొడితే ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్కు సబ్సిడీ ఇస్తా ఉన్నాము, యాంత్రీకరణకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాము. పంట నష్టపోతే ఇమ్మీడియట్ గా రైతులకు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మేము చేస్తా ఉన్నాం. ఈ రకంగా మేము రైతులు ఆదుకునేటువంటి చేస్తా ఉంటే ఒక దిక్కు రైతుల్ని మేమేదో అన్యాయం చేస్తా ఉన్నట్లు, వీళ్ళకేదో రైతుల మీద కన్సర్న్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి 10 ఏళ్లలో ఎందుకు రైతుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినరు? 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే మరి 7,000 మంది చనిపోతే మరి కేవలం 1,222 మందికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఈ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరైతే వీళ్ళు బిల్లా రంగాలు ఉన్నారు, తోడు దొంగలు హరీష్ రావు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈ రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లు మీ దగ్గర రానోళ్ళు ఇవాళ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఇది రాజకీయంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ ముసుగులకు వెళ్ళకండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటల్లో వాళ్ళ ఉచ్చులో పడకండి అని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ రైతాంగాన్ని ఆదుకుంటాం. రైతులకు ఇంకా ఏదైనా రావాల్సి ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తామనేటువంటి మాట మీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మిత్రుడు అన్వేష్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే వారిని ఒక మాట మీ ద్వారా అడుగుదాం అనుకున్నాను. నిజమే, కేసీఆర్ గారు రైతు బంధు పేరుతోని 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవమే. అందులో ఓఆర్ఆర్ రోడ్లు ఉన్నాయి, గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దు. ఉత్తరాఖండ్ పర్యటనలో అస్వస్థతకు గురై గుండెకు శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారిని ఆయన నివాసంలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్. సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో
డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్ కు ముఖ్యమంత్రి కోరారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని థామస్ కురియన్ కు ముఖ్యమంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ రోజు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. గూగుల్తో ఇప్పటికే పలు ఒప్పందాలు. క్లౌడ్ ప్రొవైడర్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ తన ప్లాట్ఫామ్ కింద ఇప్పటికే భారత్లోని ఢిల్లీ, ముంబైలో 2 క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ డేటా సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అభివృద్ది చేయడానికి రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ది అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. నారా లోకేష్ గారి 42వ జన్మదినం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి గుడిలో లోకేష్ పేరిట అర్చన చేయించి దర్గాలో ప్రార్థనలు చేసి చారిత్రాత్మక చార్మినార్ ముందు ఎండీ అన్వర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆపదలు ఉన్నవారికి ఆపద్బాంధవుళ్లా నిలుస్తున్నారు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కడప నగరం అగాడి వీధిలో విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన 10 ఏళ్ల బాలుడు షేక్ మహమ్మద్ అద్నాన్ కు అండగా నిలిచారు. వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 లక్షల రూపాయల సాయం అందించి బాధిత కుటుంబానికి ఓదార్పునిచ్చారు. గతేడాది ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 10 ఏళ్ల తన్వీర్ అద్నాన్ సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా అగాడి వీధిలో తెగబడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో విద్యుద్ఘాతంతో ఒకరు మృతి చెందగా అద్నాన్ తీవ్రంగా గాయపడడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. గాయపడిన బాలుడికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందించింది. ఈ ప్రమాదంలో అద్నాన్ ఒక చేతిని కోల్పోవలసి రావడం ఆవేదనను మిగిల్చింది. మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని బాలుడి కుటుంబం మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ ద్వారా 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాలుడికి జైపూర్ కృత్రిమ చేయి అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ సాయం పట్ల బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 4 నెలల ముందు పిల్లోనికి కరెంట్ షాక్ తగిలి ఒక పిల్లోడు చనిపోయినాడు. ఈ పిల్లోడికి హ్యాండ్ పోయింది. ఇది సార్ లోకేష్ సార్ చూసి అప్పటికప్పుడే సార్కి చెప్పి ఓఎస్డీ సార్ వరప్రసాద్ సార్కి చెప్పి మాట్లాడిచ్చి ఇదంతా ఓకే చేసినారు సార్. మాకు ఇది ఎల్ఓసి రాసి ఇచ్చినారు. అది తీసుకోలే వేరే వాళ్ళు. ఇప్పుడు చెక్ కూడా మాకు ఇచ్చినారు సార్. ఇది చాలా సంతోషం సార్. మాకు లోకేష్ సార్ మీ తరపు నుంచి మాకు అందింది సార్. ఇది 3 లక్షలు చెక్ ఇచ్చినారు సార్ మాకు. సార్ హ్యాండ్ కూడా సార్ వేపిస్తా అన్నారు సార్. ఇది జైపూర్ లో పంపించి అది కూడా బాధ్యత తీసుకున్నారు సార్. అది కంప్లీట్ చేపించమని వాళ్ళకు ఆర్డర్ కూడా ఇచ్చి ఉన్నారు సార్. ఉత్తరాంధ్ర నుంచి షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన యువకులు సురక్షితంగా విశాఖకు చేరుకున్నారు. విశాఖ సిపి శంఖభద్ర బాధ్యకి బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో సిపి చొరవతో విశాఖ చేరుకున్నారు. 5గురు బాధితులు విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. గాజువా కాటునగర్లో మణికంఠ ఇన్స్టిట్యూట్ వెల్డింగ్ లో శిక్షణ పొంది వెళ్లారు. విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆఫర్ చేస్తున్నట్లు ఏజెంట్లు, ఏజెన్సీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని మోసపూరిత ఏజెన్సీలు ఏజెంట్లపై చర్యలు తప్పవన్నారు. టికెట్ పేమెంట్ ఇచ్చేసి తీసుకురావడం, ఇప్పుడు కూడా ఎంత డబ్బు వాళ్ళు తీసుకున్నారు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మహిపాలరెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని ఒక వర్గం హైవేపై ధర్నా చేసింది. పార్టీలో తొలి నుంచి ఉన్న నాయకులను గుర్తించడం లేదు అంటూ వారు ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు తెచ్చారు. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 3 కార్యకర్తలు మాత్రం ఆఫీసు గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడ కుర్చీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే మహిపాలరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.